धीरवनिता अस्ति मैथिली महाभागा। महाभागा अस्माकं छात्रान् कार्षिकवृत्तिम् एवं जीवने अवश्यकार्याणि पाठयति। महाभागायाः आगमनेन वयं धन्याः जाताः। महाभागां प्रार्थये अस्मानुद्दिश्य किञ्चित् भाषणं कुर्वन्तु इति। సనాతన వనిత కృషిక మైథిలి మహాభాగ మన ముందు ఇక్కడికి ఇచ్చేసి ఉన్నారు మైథిలి మహోదయ. వారు ఆధ్యాత్మిక బోధనను అలాగే సనాతన ధర్మం కోసము వారి యూట్యూబ్ ఛానల్లో ఎన్నో యూట్యూబ్ వీడియోస్ని ప్రచారణ చేస్తూ ధర్మం కోసం పోరాడుతూ ఎక్కడ ఎటువంటి సనాతన ధర్మాని కోసం ఏ విధమైనటువంటి అపాయం కలుగుతున్నా అక్కడికి వెళ్ళి ఆ కష్టాలన్నీ తెలుసుకొని వాటిపైన ఎన్నో వీడియోలు చేసి ప్రజలందరినీ జాగరూకత చేసి ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ సుపరిచయమైనటువంటి వ్యక్తి మైథిలి గారు. అలాగే వారు ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చాలా చక్కగా చేస్తారు. మా పిల్లలకు కూడా వారు ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా చేయాలి అనేది చెప్పి ఉన్నారు. వారిని మీ యొక్క బోధన వచనామృతములతో మా పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. అందరికీ జై శ్రీరామ్ చెప్పండి. జై శ్రీరామ్. సో నేను జై శ్రీరామ్ అంటాను, మీరు జై జై శ్రీరామ్ అనాలి. సో మనం ఎందుకు జై శ్రీరామ్ అనాలి అంటే రామో విగ్రహాన్ ధర్మః. చెప్పండి. రామో విగ్రహ ధర్మః అంటే ధర్మానికి నిలువెత్తు రూపం ఏదైనా చూడాలి. ఎవరైనా అలాంటి పాత్ర ఎవరైనా ఉన్నారా నిజంగా మనకంటే పూర్వము అంటే రాముడు ఉన్నారు. ఆయన ఎవరు? సీతారాముడు, కోదండ రాముడు, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి మనకి రాముడి గురించి. సో అందుకే మనం పలకరించుకోవడమైనా ఎక్కడైనా కూడా జై శ్రీరామ్ అని పలకరించుకున్నప్పుడు చెప్పడానికి మనం గొంతెత్తడానికి ఎందుకు మొహమాట పడాలి కదా. సో చెప్పండి జై శ్రీరామ్. అది. సో నా పేరు శ్రీవనిత మైథిలి. నేను వచ్చేసి వాల్మీకి గురుకులం నాకు ఈ మధ్య పరిచయం అయింది. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ 2012లో BA చదువుతున్నప్పుడు రాజీవ్ దీక్షిత్ గారి వీడియోస్ యొక్క ప్రభావం నా పైన ఉంది. అప్పుడు అంటే మట్టి పాత్రల్లో వండుకోవడం, అసలు ఈ మెకాలే విద్య ఏంటి, దానికి ముందరనే ప్రకృతి వ్యవసాయంలో సుభాష్ పాలేకర్ గారి క్లాసెస్ వినడం ద్వారా, ఏల్చూరి గారి ఆయుర్వేద క్లాసులు వినడం ద్వారా మన దేశం ఏంటి, మన ఋషులు ఏంటి అనేది కొంత మాకు వారి ప్రభావం మా పైన ఉందన్నమాట. సో అప్పుడే నేను 2012లో డిగ్రీ ఫైనల్ ఇయర్ వదిలేశాను. అంటే ఎగ్జామ్స్ రాయలేదు నేను ఇంకా. ఎందుకు అంటే ఉద్దేశం ఇదొకటే, ఏంటంటే అంటే ఈ మెకాలే విద్య నాకెందుకు అనే ఒక ఆలోచన వచ్చేసింది. దానికి ముందు నేను కూడా అనుకున్నాను ఈ IAS IPS ఇంకేదో అని నాకు ఉండేది. బట్ ఈ మెకాలే స్టడీతో నా అనేసి క్వశ్చన్ మార్క్తో నేను అది వదిలేసి ప్రకృతి వ్యవసాయం వైపు వచ్చాను. మాకు సహజంగానే వ్యవసాయ కుటుంబం కాబట్టి నాకు ఈజీ అయిపోయింది ప్రకృతి వ్యవసాయం చేయడం, ఇంట్లో వాళ్ళ సహకారంతో, అమ్మ నాన్నలు ఫ్యామిలీ అంతా. సో అలా నా ప్రయాణం మొదలైంది. సో ఇక్కడ ఏదైతే నా గురించి ధీరవనిత అని చెప్పారు, బట్ అలాంటిది ఏం లేదు. ఇలా అందరూ ఉండాలి అసలు. అంటే ఎవరో ఒకరు కనబడడం వల్ల మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది, బట్ మన భారతీయులందరూ ధీరత్వము శౌర్యత్యము ఉన్నవాళ్ళు. మనందరము ఎవరము శివాజీ లాంటి వాళ్ళు పుట్టిన నేల మీద పుట్టాము. సో ఆ ధీరత్వము శౌర్యము మన అందరిలోనూ ఉంది. కానీ ఎందుకు మరుగున పడిపోయింది అంటే అది చెప్పే గురుకులాలు లేక, అలాంటి ఆచార్యులు కరువైపోయి. ఎందుకు అంటే మెకాలే విద్య ప్రభావం. అయితే అప్పుడు 2012లో నేను వదిలేసిన మెకాలే విద్య ఏదైతే ఉందో అలా కాకుండా భారతీయ విద్యకి సంబంధించిన గురుకులాలు ఉండాలి, అలాంటివి ఉంటే అందులో నేను కూడా భాగం అవ్వాలి, లేదా నేనే అలాంటివి మొదలు పెట్టాలి అనేది నాకు ఉండేది 2012లో. అంటే చాలా చిన్న ఏజ్ ఇంకప్పుడు. సో యాజ్ ఇట్ ఈజ్ అదే భావాజాలంతో ఇక్కడ రమేష్ అన్నయ్య అండ్ స్వప్న వదినమ్మ గారు ఈ వాల్మీకి గురుకులంతో నాకు పరిచయం అవ్వడం అనేది ఇది నాకు ఒక అదృష్ట అవకాశంగా నేను భావిస్తాను. ఎందుకు అంటే నాలాంటి భావజాలం ఇక్కడ దొరికింది. ఇదేంటి భారతీయ విద్యా విధానం, IKS ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్. సో మీరు ఇక్కడ చూస్తే 3 చిత్రపటాలని పెట్టారు వీళ్ళు, అంటే సూచనగా. మొదట ఏంటి భారత్ మాతాది, మొదట రాముడి విగ్రహం, అది కూడా కోదండ రాముడు. తర్వాత భారత మాత, వాల్మీకి,
మహర్షి. సో మనకు మహర్షులు ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా వీరు వాల్మీకి మహర్షిని ఎందుకు ఎన్నుకున్నారు అంటే, వాల్మీకి మహర్షిలో కుటుంబము, పిల్లలు, పెద్దవాళ్ళు, అంటే గురువులు, శిష్యులు అంతా ఒకే దగ్గర ఒకే వేదికగా, అటు విద్య ఇటు కుటుంబము అన్నీ ఇక్కడే దొరికేలాగా వాళ్ళ యొక్క ఉద్దేశం అనేది ఆ 3 చిత్రాల్లో పెట్టారనమాట. సో నేను ఇక్కడేం చేస్తున్నాను, వాల్మీకి గురుకులంకి నాకేంటి లింక్, నా ఉద్దేశం ఏంటి, పోనీ వాల్మీకి గురుకులంతో నేను కనెక్ట్ అవ్వడానికి నాకు ఒక ఎజెండా ఉంది, ఒక లక్ష్యం ఉంది. ఏంటి ఆ లక్ష్యం అంటే, నేను ఏదైతే ఎక్కడెక్కడో తిరిగి నా జీవితంలో ఆచరించి పాటించి తెలుసుకున్నానో మన భారతీయతకి సంబంధించినవి, అది ప్రకృతి వ్యవసాయం అయితేనేంటి, వంటలు అంటే ఎలాంటి మనం వంటలు ఎలాగా, పంటలు వంటలు ఇవి ఎలాగా మన ఆరోగ్యానికి సంబంధించి, సమాజానికి సంబంధించి, ప్రకృతికి సంబంధించి మనం కోఆర్డినేట్ చేసుకుంటూ ఎలాగనేది నాది వాళ్ళకి పంచాలనే ఒక ఎజెండా ఉంది. దాంతోపాటు నాకున్న ఫ్రెండ్ సర్కిల్లో నాకు తెలిసిన పరిచయస్తుల్లో అందరిలోనూ ఈ గురుకుల పరిచయం చేసి వాళ్ళ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేస్తే ఇలాంటి గురుకులాలు పెరగడానికి ఇక్కడ ఆచార్యులు తయారవ్వాలనేది నా ఉద్దేశం. ఎందుకు అంటే ఇప్పుడున్న పిల్లలే నెక్స్ట్ ఆచార్యులు అవుతారు. సో అది జరగాలంటే ఇలాంటివి ఇప్పుడు చాలా అరుదు, అంటే చాలా వెతగ్గా దొరుకుతాయి. అందుకే ఇప్పుడు మనకి ఇక్కడ చెన్నై నుండి, బెంగళూరు నుండి వచ్చారు పిల్లలు. మీరు చూస్తే ఇక్కడ వినే వాళ్ళకి నేను ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడున్న బయట విద్యా విధానం మనం పిల్లల్ని ఒక మిషన్లలాగా లేదా ఎవరికో బానిసలాగా ఉండే ఆ ఆలోచన విధానాన్ని తయారు చేసేదానికి పంపిస్తున్నామా ఆ స్కూల్స్కి, లేదా వాళ్ళు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, స్వయం సమృద్ధిగా దేశానికి ఉపయోగపడే ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి వాళ్ళని తయారు చేయడానికి పంపిస్తున్నామా అనేది ఇక్కడ మనం అందరూ పేరెంట్స్, తల్లిదండ్రులు ఇది ఆలోచించుకోవాలి. ఇక్కడ ఏంటంటే, మనం భారతదేశంలో అన్ని మతాలు ఉన్నప్పటికీ భారతదేశం ఏంటి, హిందుస్థాన్. ఇది ఎవరు మార్చలేరు, చెరపలేరు. ఇది ఎప్పుడు ఇలాగే నిత్యం ఉంటుంది. దీన్ని హిందుస్థాన్గా కాకుండా ఉండడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి, కానీ అది ఎప్పుడు సంభవం కాదు. సో ఇక్కడ నేను ఎవరికి చెప్తున్నా, ఏ పేరెంట్స్ కంటే ముఖ్యంగా సనాతన ధర్మము, మేము హిందువులము అని అనుకునే వాళ్ళు, పోనీ హిందువుల్లో మళ్ళీ నేమ్ ఆఫ్ హిందూ కూడా ఉన్నారు, అంటే పేరుకు మాత్రమే హిందువులు, బట్ హిందుత్వం లేకుండా అయిపోయింది వాళ్ళలో ఈ సెక్యులరిజం అనే దానివల్ల. సో మన పిల్లలని ఇలాంటి స్కూళ్ళలో జాయిన్ చేయడం వల్ల ఏం జరుగుద్దంటే, భారతదేశాన్ని, భారతీయ సంస్కృతిని నిలబెట్టుకొని భవిష్యత్ తరాలకి, విశ్వానికి అందించడానికి వాల్మీకి గురుకులం లాంటి గురుకులాల అత్యవసర పరిస్థితి ఇప్పుడు ఉంది. సో దీని గురించి తల్లిదండ్రులు అందరూ ఆలోచించి, ఫీజులు కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ దీని రిలేటెడ్గా వాల్మీకి గురుకులంకి వచ్చి కనుక్కొని ఏంటి అసలు అని మాట్లాడి, దాన్ని బట్టి దయచేసి మీరు వాల్మీకి గురుకులాన్ని విజిట్ చేసి పిల్లల్ని జాయిన్ చేయండి. ఇంకా ఇక్కడ చూసిన పిల్లల గురించి నేను చెప్తే, నేను ఒకటేసారి, ఇది రెండోసారి వాల్మీకి గురుకులానికి రావడం. మొదటిసారి వచ్చినప్పుడే నేను గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పాను అనమాట. నేను ఇంతకుముందు కొన్ని సందర్భాల్లో వేరే స్కూల్స్ని విజిట్ చేశాను. అప్పుడు చాలామందిని మనం అడిగినప్పుడు ఎవరు వస్తారు, ఎవరు మాట్లాడతారంటే వాళ్ళు ఎవరు చేయెత్తడం కానీ యాక్టివ్గా ఉండరు. అంటే ఒక డమ్ముగా, అంటే వాళ్ళ యాక్టివ్గా ఒక ఆసక్తి ఇదేది కనిపించలేదు నాకు. బట్ ఇక్కడున్న పిల్లల్లో ఏంటంటే, ఏదైనా అడిగితే తిరిగి చెప్పడం, లేదా వాళ్ళ ప్రశ్నల్ని స్వేచ్ఛగా అడగడం, తెలుసుకోవాలనే జిజ్ఞాస, అవన్నీ వాళ్ళలో ఎందుకుంది అంటే, వాల్మీకి గురుకులం వల్ల అలాంటి వాతావరణము కల్పించారు వాళ్ళకి. అంటే ఏదో ఊరికే వెళ్ళిపోకుండా వాళ్ళలో ఉన్న ఆ స్ఫురణ కానీ, లోపల నుండి అడగాలనే ఆ తత్వాన్ని, అలాంటి వాతావరణాన్ని ఇక్కడ వీళ్ళు క్రియేట్ చేశారు. సో నేను వాళ్ళ ప్రకృతి వ్యవసాయం సంబంధించినవి, దేశీ విత్తనాలవి ఒకటే క్లాస్ చెప్పాను. బట్ అందులో కూడా దానికంటే ముందే వాళ్ళు కొత్తిమీర, పాలకూర, ఆలు, ఇంకా వాళ్ళు ఏవేవైతే దోసకాయ అలాంటివి వేశారో, పచ్చిమిర్చి, బంతి చెట్లు, అవి వాళ్ళు వేసినప్పుడు అవి మొక్కలు వచ్చి, కాయలు వచ్చి, పూలు వచ్చింది. వాళ్ళ జర్నీ నేను అడిగినప్పుడు, వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళ ఆచరణలో ఉన్న ఆ జ్ఞానము, ప్రాక్టికల్గా వాళ్ళు చూసింది, వాళ్ళకి ఇంకా బుక్స్తో పని లేకుండా స్కిల్ బేస్డ్, ఇక్కడ రాసింది కదా ఏమని, వాల్మీకి ఆశ్రమం వరల్డ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ స్కిల్ బేస్డ్ గురుకులం అనేసి.
సో అది నిజంగా నాకు అక్కడ కనబడింది అనమాట. సో సర్టిఫికేషన్ చదువుల కంటే స్కిల్ బేస్డ్ చదువు అనేది ముఖ్యము. ఒకప్పుడు మన భారతీయ తత్వంలో అలాగే జరిగింది. దాన్ని తిరిగి ఇప్పుడు మనం నిర్మించుకునే క్రమంలో వాల్మీకి గురుకులం అనేది ఇక్కడ మనకి ఒక ఉదాహరణ ప్రాక్టికల్గా. సో నేను చెప్పాలనుకుంది ఇంతే. మనం ఏది అంటే ఆధ్యాత్మికత వేరుగా, ధర్మాన్ని వేరుగా, ప్రకృతిని వేరుగా ఇవి విడమరిచి విడిగిడిగా చూడకుండా మనం ధర్మంని ముందు పెట్టుకుంటే అందులోనే ఆధ్యాత్మికత వస్తుంది, భారతీయత వస్తుంది, అన్నీ వస్తాయి. ప్రకృతి వస్తుంది, మన ఆరోగ్యం వస్తాయి, మనకి ఏదైతే నైతిక విలువలు ఉండాలో అంటే కుటుంబ విలువలు అనండి, ప్రతి ఒక్కటి వస్తుంది. సమాజం పట్ల మన ధర్మం ఏంటి, కుటుంబం పట్ల మన ధర్మం ఏంటి, ప్రకృతి పట్ల మన ధర్మం ఏంటి, మిగిలిన విశ్వం పట్ల మన ధర్మం ఏంటి అనేది తెలియాలంటే బేస్ పునాది మన సనాతన ధర్మము. సో ఇక్కడ చాలా మందిలో అంటే ఇది ఇక్కడ ఆధ్యాత్మికత గురించి అని కూడా అన్నారు. సో నేను ఆధ్యాత్మికతని, స్పిరిచువాలిటీని, సనాతన ధర్మాన్ని నేను వేరువేరుగా చూడను. ఇక్కడ సొసైటీలో ఏం జరుగుతుంది అంటే రిలీజియస్ అంటే వేరుగా, స్పిరిచువాలిటీ అంటే వేరుగా కనబడుతుంది చాలా మందిలో నేను చూశాను. బట్ అది కాదు. ఇప్పుడు తల్లి తండ్రి ఇద్దరు కలిస్తేనే పిల్లలు ఎలాగో, స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికత, సనాతన ధర్మం ఇది వేరు కావు. ఇవి రెండు ఒకదానితో ఒకటి ఇమిడి ఉన్నవి, ఒకదానికి ఒకటి అనుసంధానమై ఉన్నవి. ఆధ్యాత్మికతకు కూడా పునాది సనాతన ధర్మమే. అది మనకు మన జీవన విధానంలో చూసుకోవచ్చు. ఒక్క శ్లోకంలో, ఒక్క అక్షరంలో మనం తెలుసుకోవచ్చు. ఒక వర్డ్లో మన వాళ్ళు చెప్పారు సర్వేజన సుఖినో భవంతు. ఇంతకు మించిన ఆధ్యాత్మికత ఇంకా ఎక్కడ ఉంటుంది? లోక సమస్త సుఖినో భవంతు. ఇంతకు మించిన ఆధ్యాత్మికత ఇంకా ఎక్కడ ఉంటుంది? సో మనము ఆత్మజ్ఞానం వైపు వెళ్ళాలన్నా, నన్ను నేను తెలుసుకునే వైపు వెళ్ళాలన్నా, భగవంతుని తెలుసుకోవాలన్నా, ఏది తెలుసుకోవాలన్నా ఫస్ట్ మన ధర్మం ఏంటి, దేశం ఏంటి, మన సంస్కృతి ఏంటి, అదే మనల్ని మనం తెలుసుకోవడం. సో దీని ప్రక్రియలో వెళ్ళాలంటే పిల్లల కోసం వాల్మీకి గురుకులం అనేది ఇక్కడ ప్రత్యక్ష సాక్ష్యంగా మనకు ఉంది. భాగ్యనగర్కి చాలా దగ్గరలో ఉంది. అందరూ విజిట్ చేయండి. సో నేను కూడా వీళ్ళతో ప్రయాణం చేయడం నాకు ఇది అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతటితో నా మాటల్ని ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, వాల్మీకి గురుకులంకి అండ్ మిమ్మల్ని అందరినీ కలిసినందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. అందరికీ జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ వందే వందే, జై శ్రీరామ్.